నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. మీరు విజయవాడ సిటీలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ రామలింగేశ్వర నగర్లో స్క్రూ బ్రిడ్జ్ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ పక్క రోడ్డులో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి విజయవాడ మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ G+1 బిల్డింగ్ వచ్చేసి 127.77 గజాలతో సౌత్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 65,65,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 8th June 2026. విజయవాడ మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడలోని పెదపారుపూడి విలేజ్లో CRDA అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఇవి మొత్తం 6 ఓపెన్ ప్లాట్స్ అండి. గుడివాడ మెయిన్ రోడ్డుకి ఇవి కేవలం 750 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ప్లాట్స్ వచ్చేసి 200 నుండి 217 గజాల్లో అన్ని వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ప్లాట్స్ అండి ఇవి. ఈ ప్లాట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,90,000 నుండి 6,35,000 వరకు ఉంటుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్లాట్స్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ఓపెన్ ప్లాట్స్ కోసం బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 25 May 2026. గుడివాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో మంచి డెవలపింగ్ ఏరియాలో ఉన్న ఈ 6 ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో G+1 బిల్డింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని కొండపల్లిలో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి గీతా మందిర్ రోడ్డుకి చాలా దగ్గరగా కొండపల్లి మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ 67 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 22,16,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 May 2026. కొండపల్లి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్డు పాయింట్కే ఉన్న కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ గొల్లపూడిలోని వన్ సెంటర్లో కమర్షియల్ షాప్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ షాపులు వచ్చేసరికి వన్ సెంటర్లో మన విజయవాడ నేషనల్ హైవే రోడ్డు పాయింట్లో అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆపోజిట్గా ఉన్నాయండి. ఇక ఈ కమర్షియల్ షాప్స్ విషయానికి వస్తే మొదటిది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ షాపు ప్లింత్ ఏరియా 516 స్క్వేర్ ఫీట్, కామన్ ఏరియా 171 స్క్వేర్ ఫీట్లో ఉందండి. టోటల్గా ఈ షాప్ చూసినట్లయితే 687 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 18,34,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ షాపు విషయానికి వస్తే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ షాపు ప్లింత్ ఏరియా వచ్చేసి 516 స్క్వేర్ ఫీట్, కామన్ ఏరియా వచ్చేసి 171 స్క్వేర్ ఫీట్లో ఉందండి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ షాపు 687 స్క్వేర్ ఫీట్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుందండి.
ఈ షాప్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 20,36,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. తక్కువ ప్రైస్లో నేషనల్ హైవే రోడ్డు పాయింట్గా ఉన్న ఈ కమర్షియల్ షాప్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ షాప్స్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో డూప్లెక్స్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని పడమటలో బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి దగ్గరలో డూప్లెక్స్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది 4th ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో ఉంది. ఈ డూప్లెక్స్ ఫ్లాట్ మొత్తంగా చూసినట్లయితే 3,400 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. 3 కార్ పార్కింగ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. ఈ డూప్లెక్స్ ఫ్లాట్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 141 గజాలు వస్తుంది. ఈ డూప్లెక్స్ ఫ్లాట్ చూసినట్లయితే విశాలమైన కామన్ ఏరియా, లోపలికి ఎంటర్ అవగానే హాల్ చాలా విశాలంగా ఉందండి. సీలింగ్ కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు. టైల్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. బ్యాంక్ ఆక్షన్లో ఉండటం వల్ల సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఇలా కనిపిస్తుంది అంతే. కిచెన్ కూడా చాలా విశాలంగా ఉందండి. బెడ్రూమ్స్ చూసినట్లయితే కబోర్డ్స్ కానీ బెడ్రూమ్లో ఉన్న టైల్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. కేవలం బ్యాంక్ ఆక్షన్లో ఉండటం వల్ల వీటిని పట్టించుకోకపోవటం వల్ల ఇలా ఉన్నాయి అంతే, కానీ ఎక్సలెంట్గా మెయింటైన్ చేశారండి. కింద ఫ్లోర్లో ఎలాగైతే హాల్ అండ్ రూమ్స్ ఎలా విశాలంగా అయితే ఉన్నాయో, నీట్గా గోడలు కానీ సీలింగ్ కానీ టైల్స్ కానీ ఎంత నీట్గా ఉన్నాయో పైన ఫ్లోర్లో కూడా అలాగే నీట్గా ఉన్నాయండి. పై ఫ్లోర్లో చూసుకున్నట్లయితే రూమ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయండి. బయటకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. పచ్చదనం ఇక్కడ సాయంత్రం వేళ చల్లగా కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడడానికి బయట సిటీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,20,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 మే 2026. పటమటలో బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి చాలా దగ్గరలో ఉన్న మంచి డీసెంట్ ఏరియాలో ఉన్న ఈ డూప్లెక్స్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ కలిసి ఉన్న ప్రాపర్టీని కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తిరువూరులోని కొండూరు రామన్నపాలెంలో ల్యాండ్ అండ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి.
ఈ బిల్డింగ్ వచ్చేసరికి G+2 బిల్డింగ్ అండి. చాలా రూమ్లు అయితే ఉన్నాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసి తిరువూరు టు విజయవాడ హైవేకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ ప్లస్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 92 సెంట్ల స్థలంలో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీకి ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ లో ఉందండి. బిల్డింగ్ మాత్రం సౌత్ ఫేసింగ్ లో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,83,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 20 May 2026. తిరువూరు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ ప్లస్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మన విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇంటి కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని తారాపేటలో దళాబాయి వారి స్ట్రీట్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది అమ్మ హోటల్కి ఆపోజిట్ రోడ్లో ఉంది. ఈ ప్రాపర్టీ 92 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 20 ఫీట్ రోడ్డు ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 85 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 3rd June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా డెవలప్ అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇంటి కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరగా విజయవాడ టు మైలవరం రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 290 గజాలతో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,14,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th May 2026. స్పీడ్గా డెవలప్ అవుతూ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా డెవలప్ అవుతున్న మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలోని అమరావతి నగర్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి జేపీ అపార్ట్మెంట్స్కి బ్యాక్ సైడ్లో ఉందండి. ఈ ల్యాండ్ 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 23,39,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 13 May 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మన మచిలీపట్నంలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మచిలీపట్నం దేశాయిపేటలోని విన్నకోట వారి స్ట్రీట్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఓపెన్ ల్యాండ్పై మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మీకు చుట్టూ గ్రీనరీ, బిల్డింగ్స్ ఉండి కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. బైపాస్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి 807 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 39 లక్షలతో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 13th May 2026.
మన మచిలీపట్నంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బాపులపాడులోని పెరికేడిపాడు కనుమోలు విలేజ్లో రెసిడెన్షియల్ ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉందండి, లేదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందడానికి కూడా అనుగుణంగా ఉంది. ఇంకా హనుమాన్ జంక్షన్కి చాలా దగ్గరలోనూ విజయవాడ టు వైజాగ్ హైవేకి కేవలం 250 మీటర్ల దూరంలో, రాజమండ్రి రోడ్డుకి 200 మీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ రెసిడెన్షియల్ ఓపెన్ సైట్ వచ్చేసి 339 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 45,03,300తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th May 2026. హనుమాన్ జంక్షన్కి దగ్గరగా విజయవాడ టు వైజాగ్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ రెసిడెన్షియల్ ఓపెన్ సైట్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మన విజయవాడ ఏరియాలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొండపల్లిలోని 6 పంపుల రోడ్ కెనరా బ్యాంక్ సెంటర్లో G+2+ పెంట్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది మెయిన్ రోడ్ బస్ పాయింట్కి దగ్గరగా ఉంది. విజయవాడ టు మైలవరం రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 140 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 56,73,600తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th May 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2+ పెంట్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో మెయిన్ రోడ్డుకి దగ్గరగా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఓపెన్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నూజివీడులోని అన్నవరం విలేజ్లో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది నూజివీడు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1064 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 64 లక్షలండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th May 2026. నూజివీడు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ సైట్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన విజయవాడలోని సీతారాంపురంలో డిమాలిష్డ్ హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది నార్త్ ఫేసింగ్తో 38 ఫీట్ రోడ్తో ఉంది. ఈ సైట్ వచ్చేసి 300 గజాల్లో ఉంది. ఈ డిమాలిష్డ్ సైట్ వచ్చేసి అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్కి, గీతా మందిర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,44,10,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 21 May 2026. మన విజయవాడలోని సీతారాంపురంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ సైట్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నంబర్లని సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.